హాయ్ అండి, అందరికీ నమస్కారం. సంక్రాంతి నోములండి. సంక్రాంతి నోములలో భాగంగా ఇవాళ 13 గౌరీదేవిల నోము నేను ఎలా నోముకుంటున్నానో మీకు ఈ వీడియోలో చూపెడతానండి. మంగళవారం సంక్రాంతి వస్తుంది కాబట్టి చాలామంది 13 గౌరీదేవిల నోము కూడా నోముకుంటున్నారండి. గౌరీదేవికి సంబంధించిన నోములు చాలామంది నోముకుంటున్నారండి. ఈ గౌరీదేవిని నోముకు కావాల్సింది ఏంటి అంటే ఇలాంటివి గిన్నెలు కానీ, వెదురు బుట్టలు కానీ, ప్లేట్స్ తీసుకున్నా సరిపోతుందండి. ప్లేట్స్ అయినా సరే తీసుకొని అన్నిట్లలో కూడా ఇలా గౌరీదేవి ఉండే స్థానాలు 13 స్థానాలు ఎక్కడెక్కడ గౌరీదేవి ఉంటుందో అవన్నీ పెట్టుకోవాలండి. చూడండి, హాఫ్ కేజీ పసుపు నోముకునేటప్పుడు కట్ చేసుకోవాలండి, ఓపెన్ చేసి నోముకోవాలి. నెక్స్ట్ హాఫ్ కేజీ కుంకుమ, ఇలా 13 ప్యాకెట్స్ అండి. 13 గంధము ప్యాకెట్స్ ప్రెసింగ్ కవర్లలో నేను ప్యాక్ చేసుకున్నానండి. తమలపాకులు అవైలబుల్ లేక నేను పెట్టలేదండి. 13 తమలపాకులు కూడా పెట్టుకోవాలి. అలాగే 13 వక్కలు, 13 ఖర్జూర పండ్లు. నెక్స్ట్ వస్త్ర గౌరీ. ఈ వస్త్రం అనేది ఇలా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులో 13 బ్యాంగిల్స్ అండి, 13 బ్యాంగిల్స్. నెక్స్ట్ అద్దాల గౌరీ, 13 అద్దాలండి. నెక్స్ట్ వెండి గౌరీ అండి. వాడనిది ఏదైనా ఉంటే చిన్నది ఇందులో వేసినా సరిపోతుందండి, వెండి గౌరీ. నెక్స్ట్ బంగారం అండి. చూడండి, ఇలా వాడంది ఉన్నదే పెట్టుకోవాలండి, బంగారం గౌరీ. నెక్స్ట్ పుష్పాలండి, పుష్ప గౌరీ 13 పుష్పాలు ఏవైనా సరే. నెక్స్ట్ 13 ధనం, 13 1 రూపీ కాయిన్స్ అండి, ధన గౌరీ 13. ఇందులో 1 రూపీ కాయిన్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ పండ్ల గౌరీ అండి. ఆ రోజు మనకి రేగి పండ్లు అవైలబుల్ ఉంటాయి కాబట్టి 13 పండ్లు పెట్టుకోవచ్చండి పండగ రోజు. నెక్స్ట్ బియ్యం అండి, 1.5 కిలో బియ్యం అనేది పోసుకొని పెట్టుకోవాలండి. ఇందులో అన్నిట్లలో మీరు గమనిస్తే కనుక అన్నిట్లలో కూడా ప్రెస్సింగ్ కవర్స్లలో ఇలా పసుపు కుంకుమ ప్యాకెట్స్ అనేది పెట్టుకోవాలండి. అన్నిట్లలో కూడా ప్రెస్సింగ్ కవర్స్లలో ఇలా పసుపు కుంకుమ ప్యాకెట్స్ అనేది పెట్టుకోవాలి. అలాగే పోగుదారం అనేది కూడా వేసుకోవాలండి, ఎందుకంటే మనకి దీనికి పోగుదారం కట్టడానికి రాదు కదా, సో దట్ అందుకని అన్నిట్లలో కూడా మనం పోగుదారం అనేది వేసుకోవాలండి. అలాగే బొట్లు పెట్టేసుకోవాలండి. ఆ రోజు బొట్లు పెట్టేసుకొని గౌరమ్మని ప్రతి ఒక్క గౌరీదేవి దాంట్లో, అంటే పసుపు దాంట్లో గౌరమ్మని పెట్టుకోవాలి, కుంకుమ దాంట్లో గౌరమ్మని పెట్టుకోవాలి, గంధం దాంట్లో గౌరమ్మని పెట్టుకోవాలి. అలా అన్నిట్లలో 13 గౌరమ్మలు పెట్టుకొని అన్నిటికీ కలిపి కూడా ఇంకొక గౌరమ్మని పెట్టుకొని ఆ గౌరీదేవిని నోముకోవాలండి. ఇలా అన్నీ చూడండి, వస్త్ర గౌరీ, తాంబూల గౌరీ, గంధం గౌరీ, కుంకుమ గౌరీ, పసుపు గౌరీ, బియ్యం గౌరీ, పండ్ల గౌరీ, ధన గౌరీ, పుష్ప గౌరీ, బంగారం గౌరీ, వెండి గౌరీ, అద్దాల గౌరీ, గాజుల గౌరీ. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ కామెంట్. ఇది గౌరీదేవి నోము.